దేవుని నామానికి అవమానకరముగా మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ రోజుకి క్రీస్తుకు వ్యతిరేకులు కూడా పెరిగిపోతూ ఉన్నారు. ఇలాంటి దినాలలో మనం ఉన్నాం. ఇలాంటి దినాల్లో మన చుట్టూ జరుగుతున్న వాటిని పరీక్షించినప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలి తప్ప ఏ మాత్రం కూడా బలహీనపరుచుకున్నావంటే కనుక దెబ్బతినే ప్రమాదం ఉంది. దేవుని సంగమా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే మనం బలపరచబడాలంటే ఎలా ఉండాలి అంట. ఇక్కడ చదవండి, ఆ మాట చదువుకుంటారండి. ఎట్టివారు? అట్టివారంటే దేవుని కార్యాలను అపహాసం చేస్తున్నటువంటి వారు. అట్టివారు ప్రకృతి సంబంధులు. చెప్పండి, ఏమి లేనివారట? ఆత్మ లేనివారై ఉండి ఏం కలగజేస్తున్నారట? భేదములు కలగజేస్తున్నారు. ఈ రోజులో చూస్తలేదండి భేదాలు, సంఘ భేదాలు ఉన్నాయి లేదా? సేవకుల మధ్యన చాలామంది రకరకాల విభేదాలతో ప్రభు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నాం మనం. ఏమంటే అవును కదా? ప్రభు ఏం చెప్పాడు? శత్రువును కూడా ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు, వారి కొరకు ప్రార్థించమన్నాడు. ఒకవేళ నీ సహోదరుడు ఏదైనా తప్పుదములో పడిపోతే కనుక అతడు ఒంటరిగా ఉన్నప్పుడు గర్దించమన్నాడు. ఒకవేళ అలా సరి అవ్వకపోతే మరలా ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళి సరిచేసే ప్రయత్నం చేయమన్నాడు. వారి మాట కూడా వినకపోతే సంఘంలో గర్దించమన్నాడు. ఆ మాట కూడా వినకపోతే ఇక అతను అన్యుడిగాను సొంకరగాను విడిచిపెట్టే అన్నాడు. ఇంకా అతని గురించి పదే ప్రసారం చేయవలసిన పని మనకి లేదు. కానీ దేవుడు చెప్పింది మనం ఏమైనా చేస్తున్నామా? మనకి ఎవరైనా విరోధంగా ఉన్నారనుకోండి, సంవత్సరాల్లో నెలలో ఆ వ్యక్తి మీద ఉన్న శత్రుతత్వం ఈ రోజున వాక్యం వింటున్న దేవుని ప్రజలకే పోవట్లేదు. వాక్యములో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా ఈ రోజున జీవితాలు లేవో. దేవుని బిడ్డలారా, అలాగుంటే కనుక ఖచ్చితంగా నీవు నిజంగా రక్షణ పొందాను, నిజమైన దేవుని నమ్ముకున్నాను అని మనం ఎవరు చెప్పుకున్నా కానీ ఉపయోగమే లేదు. ఎలా ఉందంటే ఒక పాట పాడుతుంటాను కదా, ప్రేమ ప్రేమనే క్రైస్తవుడా, బోధొకటాయనే బ్రతుకొకటాయనే, బోధొకటాయనే టాయనే. ఏసావు ఏసమేసి యాకోబు స్వరము చూపి ఎన్నాళ్ళు మోసగిస్తావో నీవు, ఎన్నాళ్ళు మోసగిస్తావో. ఏసావు యాసమేసి యాకోబు స్వరము చూపి ఎన్నాళ్ళు మోసగిస్తావో నీవు, ఎన్నాళ్ళు మోసగిస్తావో. ప్రేమ ప్రేమనే క్రైస్తవుడా, బోధొకటాయనే బ్రతుకొకటాయనే, బోధొకటాయనే బ్రతుకొకటాయనే. ఏమిటట? ప్రేమ అనేటువంటి క్రైస్తవుడిలో ఈ రోజున ఏం కనపడతలేదట? ప్రేమ కనపడతలేదు. బోధ ఒకటైపోయిందంట. మన బ్రతుకు ఒకటిగా మారిపోయిందంట. దేవుడు బాధపడుతున్నాడు దేవుని బిడ్డలారా. అందుకని అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ సల్లారిపోయిందంటే ఈ రోజున ఆత్మీయ జీవితాల్లో ఏ ప్రేమ మనలో ఉంటే ప్రభు ఆనందిస్తాడో, ఈ రోజున దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్న మనలో ఆ క్రీస్తు ప్రేమ ఏమైపోతుంది? కనుమరుగైపోయే రోజుల్లోకి వచ్చేసాం. ఒకరినొకరు అపహాసించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఒకరినొకరును ప్రార్థించవలసిన మనము శత్రువుల్లో చూసుకుని కొట్టుకుని తిట్టుకునే పరిస్థితులు ఈ రోజున సంఘ బిడ్డల్లో సేవకుల్లో ఉన్నారు. అందుకనే కోసం ప్రభు చెప్పాడు, అన్యజనుల మధ్య మీ వల్లనే నా నామము దూషించబడుతుంది లేక అవమానపరచబడుతుంది అన్నట్లుగానే ఈ అంచె దినాలలో జరుగుతున్నాయి. దేవుని సంగమా, ఇవన్నీ నీవు నేను గమనిస్తున్న మనము ఈ అంచె దినాల్లో ఏదైతే జరుగుతుందని ప్రభు చెప్పాడో అది మన చుట్టూ జరుగుతున్నప్పుడు నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితం ఎలాగ ఉండాలి అని ఇక్కడ మనం చెప్తే, ఇలాంటి వారు ప్రకృతి సంబంధులై ఉన్నారు కనుక మనం ఎలాగ ఉండాలట చదువుకుంటారా నాన్న? ప్రియులారా, కాబట్టి ప్రియులారా, మీరు విశ్వసించు
అతి పరిశుద్ధమైన దాని మీద చెప్పండి, మిమ్మల్ని మీరు కట్టుకోండి. మీరు దేని యందైతే విశ్వాసం ఉంచారో దాని మీద పరిశుద్ధాత్మలో మిమ్మల్ని మీరు కట్టుకోండి. రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనం దేని యందు విశ్వసించాము చెప్పండి. హెబ్రీ పత్రిక మనం 12వ అధ్యాయం చూస్తే, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ నీ ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తన్నాడు. ఉందా ఓపిక? ఎవరి వైపు చూడాలి మనం లోకం వైపు చూస్తామనుకోండి, లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంట, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. లోకంలో ఉన్న లోక సంబంధమైన మనుషులు ఎలా ఉన్నారు? అపహాసకులు ఉన్నారు, భక్తిహీనులుగా ఉన్నారు, దేవుని భయం లేకుండా ఉన్నారు. అలాంటి మనుషుల వైపు చూసామనుకోండి, ఉన్న విశ్వాసం ఏమైపోద్దండి? లోకం వైపు చూసినా, మనుషుల వైపు చూసినా ఈ రోజున దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితం దెబ్బతినేటువంటి ప్రమాదంలో ఉంది. అందుకనే మనుషుల వైపు చూడకూడదు. అంచు దినాల్లో భక్తిహీనులు పెరిగిపోతున్నారు, అపహాసకులు పెరిగిపోతున్నారు. ఏది మనలో ఉండాలని యేసయ్య ఆశించాడో ఆ ప్రేమ, ఆ తగ్గింపు, ఆ దయాలత్వము, ఆ మంచితనము, మనకి పౌలు గారు చెప్పినట్లుగా ఆత్మీయ జీవితంలో ఉండవలసిన ఫలాలు మనలో కనపడతలేదు. దేని బిడ్డలారా, చాలా విచారణకరం. వినాలి తల్లి, ఇలాంటి ప్రజల మధ్యన నీవు నేను ఎలాగ ఉండాలని హెబ్రీ పత్రికలు చెప్తున్నట్టు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడండి. ఆయన వైపు చూస్తూ నీ ముందు ఉంచబడిన పందెములో చెప్పండి ఎలా పరిగెట్టాలంట? ఓపికతో పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస యాత్రలో మనం పరిగెత్తాలంటే ఏం కావాలి? మనకి విశ్వాసంలో నిలబడాలంటే మనకి ఏం కావాలి? ఓపిక కావాలి. ఆ ఓపిక ఈ దినాల్లో మనం తెచ్చుకోవాలి. దేని బిడ్డలారా, ఆ ఓపిక కావాలంటే ఆ శక్తి, ఆ నడిపింపు నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనుషుల వైపు కాదు, యేసు వైపు చూడండి. ఆయన వైపు చూసి మీ ముందు ఉంచబడిన విశ్వాసపు యాత్రలో ఓపికతో పరిగెత్తండి అని చెప్తూ ఆయన మనకు నేర్పినటువంటి ఒక విషయాన్ని కూడా ఆయన కూడా ఏం చేశాడంట? జ్ఞాపం చేస్తున్నాం. మనం ఎన్నోసార్లు ఈ మాటలు విన్నప్పుడు కూడా ఆయన తన ఎదుట ఉన్న ఆనందము కొరకు చెప్పండి, యేసుప్రభువారి ఎదుట ఏముంది? ఏ ఆనందం అది? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడవే భాగ్యం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఓర్చుకుంటే, సహింతే, ఆ మరణాన్ని, సిలువ త్యాగాన్ని జయిస్తే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యే గొప్ప భాగ్యం ఉంది కనుక దాన్ని సంపాదించుకోవడానికి అమ్మ వినాలి, అర్థమవుతుందని నేను చెప్పేది మీ అందరికీ. ఇప్పుడు యేసుప్రభువు వారిని చూసి ఎందుకు మాదిరి నేర్చుకోమన్నాడు? ఆయన ఎదుట ఏ ఆనందం ఉంది? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడవ్వాలి. దాన్ని సంపాదించుకోవాలంటే శరీరధారిగా ఉన్న ఆయన ఈ భూమి మీద తన యాత్రను ఏం చేయాలంట? కడ వరకు, అంటే తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాలి. అది నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడంట? అవమానమును నిర్లక్ష్య పెట్టి, అంటే అవమానిస్తున్న దాన్ని పట్టించుకోలేదంట. సిలువను సహించి అన్నాడు. అంటే ఎంతగా విమర్శించినా కానీ ఏం చేశాడంటే ఆయన సహించాడు. అవమానిస్తున్నా అవమానాన్ని కూడా పట్టించుకోలేదు. ఆయనకు జరిగిన అవమానం మన ఎవరికి కూడా జరగలేదు. ఏమండి, మన చిన్న మాట అంటే అదే పదే 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 ఒక ముళ్ళులా మనలో మెరుగుతూ ఉంటుంటుంది. పదే పదే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ యేసుప్రభువు వారికి జరిగిన అవమానము చూడండి, దానివల్ల అది ఘోరాతి ఘోరమైంది. ఇంకా మనము ఏదో అనకూడని మాటనో, చేయకూడని తప్పు చేసో, ఎవరినో బాధ పెట్టి తిరిగి మనం వాళ్ళ చేత తిట్టించుకోవచ్చు, అనిపించుకోవచ్చు. మన బలహీనతను బట్టో, మన మాటలను బట్టో మనకు నిందలు రావచ్చు. కానీ యేసుప్రభువు వారు ఎవరినైనా నిందించాడా? యేసుప్రభువు వారు ఎవరైనా బాధ పెట్టాడా? యేసుప్రభువు వారి ద్వారా ఏ వ్యక్తికైనా నష్టం జరిగిందా? అసలు ఆయన ద్వారా ఒక్కరికి కూడా నష్టం జరిగిన వారు లేరు. ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు, గుడ్డివారు కళ్ళు ఇచ్చాడు, మోకవారికి నోరిచ్చాడు, కుంటివారు లేవనెత్తాడు, నడిపించాడు. మరణించిన వారి సహితము కూడా ఆయన తిరిగి లేపాడు. ఆయన వాక్యం ద్వారా ఎందరో ఆదరించబడ్డారు, విడుదల పొందుకున్నారు. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో
ఆయన అనేకులకు ఉపయోగపడే వ్యక్తిగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయినా అన్ని అద్భుతాలన్నీ ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు కూడా అన్యాయముగా దేని బిడ్డలారా ఆయన అవమానపరిచారు, అపహాసము చేశారు. ఆయన కూడా ఏమైనా అపహాసం చేశారు. ఇక ప్రవర్త అయితే నిన్ను గుద్దినవాడు ఎవరో ప్రవచించి అన్నారు. యూదులకు రాజా ఇదిగో నీకు నువ్వే శిలువ మీద దిగి రమ్మన్నారు. మొఖాల మీద భయంకరంగా ఉమ్ములు సారు, పిడిగుద్దులు గుద్దారు, ఇల్ని బాధలు పెట్టారు. దేని బిడ్డలారా ఆయన ఏ తప్పు చేశాడని? ఆయనలో ఏ పాపమో లేదు. ఆయన అన్నాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆనాడు సవాలు చేశాడు. కానీ ఎవరు కూడా ఆయనలో ఏ తప్పు జీవించలేదు. ఆయనలో ఏ పాపము ఉందని చెప్పడానికి ఎవరు సరిపోరు. అలాంటి పాపము లేని వాడిని, పరిశుద్ధుణ్ణి, ఒక్కరికి కూడా ఏ హాని చెయ్యని వాడిని అన్యాయముగా అవమానపరిచారు, అన్యాయంగా పిడిగుద్దులు గుద్దారు, అన్యాయంగా సిలువకి అప్పగించారు. ఎన్ని బాధలన్నా ఆయన అనుభవించాడే కానీ ఒక్కరిని కూడా పల్లెత్తి మాట అనలేదు. దేవునికి మహిమ కలుగుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిందా. నోరు తెరవలేదా నీ ప్రేమ, ఎంత ప్రేమ చూడండి. బదులు పలకలేదా నీ ప్రేమ, నోరు తెరవలేదా నీ ప్రేమ, బదులు పలకలేదా నీ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. నా యేసయ్య ఎవరి కోసమో అంత శ్రమ పడ్డాడంటే దేని బిడ్డలరా, అది నీ కోసమో నా కోసం, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవుల కోసము ఆయన ఆ కల్వరి సిలువలో అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఆ సిలువను సహించాడు. నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో రక్తాన్ని కార్చాడు, ప్రాణాలు పెట్టాడు. మనందరికి ఒక మాదిరి నేర్పించాడు. దీని బిడ్డలారా, ఆ మాదిరిని మనం నేర్చుకోలేకపోతున్నాము. ఆ క్రీస్తు లాంటి మాదిరి మన జీవితంలో కనబడడం లేదు. అవమానపరిచినా కానీ ఎవరిని తిరిగి అయినా అవమానపరచలేదు, ఎవరిని తిరిగి ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ ఈ రోజును చూడండి దేని బిడ్డలారా, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము ఎవరైనా నిన్ను ఒక చిన్న మాట అంటే వారన్న మాటకు 10 మాటలనే దాకా కూడా ఎవరు ఊరుకోవట్లేదండి. చూస్తున్నాం కదా, ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే ఏదన్నా సేవకుడు ఒక వ్యక్తి విషయమై ఒక చిన్న మాట కామెంట్ చేస్తే దానికి 10 రెట్లు 10 వీడియోలు చేసి పెట్టే పరిస్థితిలోనికి వచ్చేసారు. అంటే ఈ రోజున క్రైస్తవ విశ్వాసుల్లోని ప్రేమ కొరువైపోయింది, సేవకుల్లో కూడా ప్రేమ కొరువైపోయింది. ఎలా దిగజారిపోయామంటే ఒకరికొకరు అపహాసం చేసుకునే వాళ్ళగా అయిపోయాం. భక్తిహీనతల్లోకి వెళ్ళిపోతుంది ఈనాటి సమాజము. అవునంటారా కాదంటారా? ఎవరిలో కూడా నిజానికి చెప్పాలంటే క్రీస్తు లాంటి ప్రేమ కనబడడం లేదు దేని బిడ్డలారా. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎవరు చూడాలని? అమ్మ ఎవరు చూడాలి తల్లి? మనం ఎవరు చూడాలి? మనం ఎవరి వైపు చూడాలి? విశ్వాసాన్ని కొనసాగించేవాడు, విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తేనే ఈ లోకంలోని విశ్వాసపు యాత్ర ఆత్మీయంగా కొనసాగుతుంది దేని బిడ్డలారా. దేవుని సంగమా, అదే మనుషుల వైపు చూస్తామా, ఇంకొకరి వైపు చూస్తామా, ఈ భూమి మీద ప్రతి ఒక్కరిలో కూడా ఏదో లోపం మనకు కనబడుతుంది. ఆ రోజుల్లో మానవుల్లో మంచితనం లేదు, ప్రేమ లేదు, తగ్గింపు లేదు. ప్రతి ఒక్కరిలో కూడా భక్తిహీనత పెరిగిపోయి ఒకరినొకరు అవమానపరుచుకునే వారిలాగా, ఒకరినొకరు అపహాసం చేసుకునే వారిలాగా తయారవుతున్నారు తప్ప ఒకరికొరకు ఒకరు క్రీస్తు ప్రేమను చూపించేవారు కొదువైపోతున్న దినాల్లో ఉన్నాం మనం. ఇలా జరుగుతుందని క్రీస్తు వారు ఆయన అపోస్తులు పూర్వమందే చెప్పారు కదా సంగమా, వాటిని మీరు జ్ఞాపకమా చేసుకోండి అన్నాడు. అంతే. పౌలు గారు కూడా చెప్పాడు కదా, అంచె దినములలో 2 తిమోతి పత్రిక 3 అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుంటే
మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మెలుకు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి మాటలో. ఎందుకంటే మనుషులు ఎవరు ఎలాంటి వారంట? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకాలు ఆడేవారు, అహంకారులు, క్రూరులు. చెప్పండి ఎవరంట? దూషించేవారు. ఏమన్నా ఉన్నారా లేదు ఈ రోజున? దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. చెప్పండి ఏమి లేనివారట? కృతజ్ఞత లేనివారు, అపవిత్రమైనటువంటి వాటితో నిండిపోయిన వారు అయిపోతారు. అనురాగం ఎటువంటి సెంటిమెంటే ఉండదు. ఇంకా ఏమిటంట? అతి ద్వేషము. ఏమంటే కనపడలేదు ఈ రోజుల్లో. ఈ అంచె దినాల్లో ఏమైతే ఉంటాయని భక్తులు చెప్పారో, అపోస్తులు చెప్పారో అది మన కంటికి కనపడతలేదా? కానీ కనపడతలేదు. ఏం చెప్తలేదు, మీరు స్పందించలేదు దేనికి? చెప్పండమ్మా, మన కళ్ళారా ప్రజల్లో ఇట్లాంటి తత్వం కనపడుతుందా లేదా? బోధించే వారిలోనేటి, వాక్య వినే విశ్వాసంలోనేటి ఎక్కడికక్కడ దేవుని బిడ్డలారా పెరిగిపోతుంది చెత్త. మానవ హృదయాల్లో ఏది ఉండకూడదనుకుని దేవుడు ఆశిస్తున్నాడో అదే పెరిగిపోతుంది. సంఘం అనగా ఒక చిన్న పరలోక రాజ్యములాగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, మంచి ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలనుకుంటే సంఘాల్లో కూడా ఆ క్రీస్తు ప్రేమ ఏమైపోతుంది? కొదువైపోతుంది. దేని బిడ్డలారా ఏమన్నా లేరండి? మన సంఘంలోనే లేదా ఇంకో సంఘంలోనే అనుకోవచ్చు. ఒకరు మాట్లాడితే ఒకరు పేర్లు పెట్టేవాళ్ళు, ఒకరు ప్రార్థన చేస్తే ఒకరు పేర్లు పెట్టేవాళ్ళు, ఒకరు పాట పాడుతుంటే ఒకరికి పేర్లు పెట్టేవాళ్ళు ఉన్నారు తప్ప ఒకరికొకరు గొప్పగా ఎంచుకునే వాళ్ళు ఉన్నారా? కానీ వాక్యం ఏమంటుంది? ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోండి అంటున్నాడు. కానీ అలా ఎంచుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఆలోచించండి దేని బిడ్డలారా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన ఆత్మీయ జీవితాలు సరి చేసుకోవాలి సుమా. ఏదో అలవాటు ప్రకారంగా వినేసినంత మాత్రాన నీకు నాకు ఏ ప్రయోజనం లేదు. నిజమే ప్రభా, లోకంలో ఇలా జరుగుతుంది, ఇలా కంటి ముందు కనపడుతున్నాయి ప్రభా, మరి నేను అలాగ లోకంతో పాటు కలిసిపోకుండా నన్ను ప్రత్యేకపరచు నాయనా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు నాయనా అని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకోవాలి దేని బిడ్డలారా. ఒకవేళ నీ జీవితంలో అపహాసాలు ఎదురవునప్పుడు, నీ జీవితంలోనే కొన్ని నీకు ఎవరో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలు వినపడుతున్నప్పుడు నీవు ఆ టైంలో క్రీస్తుని పోలి నడుచుకునే ప్రయత్నం చెయ్యాలి. యేసుక్రీస్తుని ఎప్పుడు మనం కనపరచాలో తెలుసా? ఆయన నీలో ఎప్పుడు జీవించాలో తెలుసా? అన్నీ బాగున్నప్పుడు ప్రేమగా ఉండటం గొప్పేం లేదు. ఏమంతే కదా? నిన్ను పొగుడుతున్నప్పుడు ప్రేమగా ఉండటం, నిన్ను మెచ్చుకుంటున్నప్పుడు ప్రేమగా ఉండటం కాదు. నీ ప్రేమ ఎప్పుడు కనపడాలి? నిన్ను ఎవడైనా అవమానపరిచినప్పుడు కూడా ఆ ప్రేమను చూపించే ప్రయత్నం చేయాలి. ప్రియమైన తల్లులారా, చెల్లులారా, నిన్ను ఎవరైనా అపహాసం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా క్రీస్తు ప్రేమ నీలో ఏమా కనపడుతుందా? అలా ఒక మాట అంటే రెండు మాటలు అనేలాగా ఉన్నామా? ఎవరినో ఒక చిన్న మాట అంటే తిరిగి వాడిని దెబ్బకు దెబ్బ, పాత నిబంధనలో చెప్పినట్లుగా కంటికి కన్ను పంటికి పన్నట్లుగా ఈ రోజున ఎలాగున్నారో తెలుసా? ఎవరైనా ఒక చిన్న మాట అంటే తిరిగి ఆ వ్యక్తిని ఏదో రూపంలో అంటేనే కానీ వీళ్ళకు కడుపు ఉబ్బరం తగ్గదు. వాళ్ళు ఏదో చిన్న మాట అన్నారనుకోండి, తిరిగి వాళ్ళని అనాలి. తిట్టారనుకోండి, తిరిగి ఏదో రకంగా వాళ్ళని తిట్టాలి. ఆ రకంగా దేవుని బిడ్డలారా మనం తయారైపోతున్నాం. జాగ్రత్త. ఇది ఎందుకు చెప్తున్నానంటే అంచె దినాలలో ఇలాంటి వ్యక్తులు పెరిగిపోతుంటారు. వాళ్ళ జ్ఞాపకం చేసుకుని మీరు ఎలాగ ఉండాలంటే ఇలాంటి ప్రకృతి సంబంధమైన వ్యక్తుల్లా మీరు ఉండడానికి వీల్లేదు. ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా నా పిల్లలారా మీ ఆత్మీయ జీవితాలు ఉండడానికి వీలు లేదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేదన. దేని బిడ్డలారా, మనం లోక వ్యక్తుల్లాగా భక్తిహీనుల్లాగా అపహాసం చేస్తుంటే వారు అపహాసం చేశారని వారిలాగా మనం అపహాసం చేసి వారు తిడుతున్నారని మనం వారిలాగా నోరెట్టి పడిపోయి వారిని తిట్టి వారు అంటుంటే మనం అని ఈ రకమైనటువంటిది ఎత్తత్వం, ఈ రకమైనటువంటి మనసు కలిగిన వారు ఉంటే మనం ఎప్పటికీ దేవుని పిల్లలం కాలేము. కాబట్టి అలా ఉండకుండా మనం ఎలా ఉండాలో తెలుసా? అది కంటిన్యూ చేయండి. యోధా పత్రిక మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? 15 నుంచే కదా. కంటిన్యూ చేయండి అమ్మా. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద యాండి మనం విశ్వసించు అతి పరిశుద్ధమైనది అంటే ఏంటి? క్రీస్తు అనే బండ మీద. మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాం? క్రీస్తు మీద విశ్వాసం ఉంచాం. అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారనే బండ మీద మనల్ని మనం ఏం చేసుకోవాలట?
కట్టుకోవాలి మన ఆత్మీయ జీవితాలు. అందుకని అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయవు ప్రతివాడు బండ్ల మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడట. చెప్పండి, ఏ మాటలు విని? నా మాటలు అంటే ఎవరి మాటలు? మనుషుల మాటల, యేసయ్య మాటల? మనుషుల మాటలు రెచ్చగొడతాయి. మనుషుల మాటలు మన విశ్వాసంలోంచి దిగజారిపోయేలాగా చేస్తాయి. మనుషుల మాటలు మనం కృంగదీస్తాయి. కానీ యేసయ్య మాట మన విశ్వాసాన్ని బలపరిచే మాట. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మాట మనం వింటే నీ విశ్వాస జీవితం బలపరచబడుతుంది. యేసయ్య మాట వింటే నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. కాబట్టి ఈ నా మాటలు విన్ని వాడు చొప్పున జరిగించే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అలాంటి ఆత్మీయ జీవితాలట వానలు వచ్చినా వరదలు వచ్చినా ఆ కట్టబడిన ఇల్లు ఏమవుదు? కూలిపోదన్నాడు. ఎందుకు కూలిపోదో తెలుసా? క్రీస్తు అనే బండ మీద తన విశ్వాసం అనే పునాది ఎలా ఉంది? గట్టిగా ఉంది. తన ఆత్మీయ జీవితం చాలా స్ట్రాంగ్గా ఉంది కనుక వానలు వరదలనగా ఒక సమస్య రానివ్వండి, నింద రానివ్వండి, లోకమంతా ఒక పక్కన ఉండవండి, నీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడిన విశ్వాసిగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో నీ విశ్వాసంలోంచి నువ్వు తొలగిపోయే ప్రమాదం లేదు. నేను ఈరోజు చెప్పే అంశం పెట్టి మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఎప్పుడు కట్టుకోవాలి? ఎంచి దినాలలో ఎలాంటి వ్యక్తుల మధ్యన ఉంటున్నామో, ఎలాంటివి లోకంలో జరుగుతున్నాయో కళ్ళారా చూస్తున్నాం కదా. చూస్తున్నప్పుడు మనం సంచలన మనసులైపోయి ఇదేంటి అందరూ ఇంతే, అందరూ సేవకులు అంతే, విశ్వాసులు ఇంతే, సంఘ పెద్దలు ఇంతే, వారికి భక్తి లేదు, వీరికి విశ్వాసం లేదు, వీరిలో నీతి లేదు అని వాళ్ళని చూసి వీళ్ళని చూసుకుంటే ఈ భక్తిహీనులు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు చూస్తూ పోతే నీవు నేను నాశనం అయిపోతాం. దీని బిడ్డలారా, అందుకనే మనం ఎవరి వైపు చూడకూడదు? మనుషుల వైపు చూడకూడదు. ప్రకృతి సంబంధమైన వ్యక్తుల వైపు చూడకూడదు. నీ శ్వాస యాత్ర ముందుకు కొనసాగాలంటే, నీ కుటుంబం నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకాన్ని సంపాదించుకోవాలంటే, ఒకవేళ మనం బ్రతుకుంటుండగానే ప్రభు వచ్చాడనుకోండి, ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే సేవకుడైనా విశ్వాసి అయినా సరే, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మనం చూడగలగాలి. అలా యేసు వైపు చూస్తూ అతి పరిశుద్ధమైన క్రీస్తు అనే బండ మీద ఏం చేసుకోవాలంట? మనల్ని మనం కట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందమ్మా? మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అన్నాడన్నమాట. ఎలా కట్టుకోవాలి నాన్న? ఎలా కట్టుకోవాలమ్మా? చెప్పండి, ఎలా కట్టుకోవాలి? ఆత్మ లేకుండా నువ్వు ఆత్మీయ జీవితం కట్టుకోవడం నీ తరమా కాదు. అందుకని ఆత్మ లేనివాడు నావాడు కాడన్నాడంటే, ఆత్మ లేకుండా ప్రార్థించలేవు, ఆత్మ లేకుండా క్రీస్తుని ఆరాధించలేవు, ఆత్మ లేకుండా నీకు వాక్యం అర్థమవదు. ఒకవేళ ఇక్కడున్న వారిలో కూడా ఆత్మ కలిగిన వారు ఉంటే నేను చెప్తున్న మాటలను చాలా రిసీవ్ చేసుకోగలుగుతారు, హృదయంలోనికి తీసుకోగలుగుతారు. ఇక్కడ ఆత్మ లేని వారు అనుకుంటూ చచ్చిన వారితో సమానం. ఆత్మ లేకపోతే ఇక్కడ నేను ఎంత గించుకుని వాక్యం చెప్పినా అది నీ హృదయంలోకి వెళ్ళదు. ఏదో వచ్చాను విన్నాను కుసురోమంటూ ఉంటా, కునిపాట్లు పెడుతుంటా. కానీ ఆత్మ కలిగిన వాడు దేవుని మాట్లాడుతుంటే ఆ మాట వింటుంటే లోన రోషం ఒక మంట పుడుతుంది. దేవుని బిడ్డలారా, అది మీ ముఖంలో కనపడాలి. అది మీ ముఖంలో కనపడాలి. ఇక్కడ చెప్తున్నప్పుడు ఆత్మ కలిగిన వాడు దేవుడు మాట్లాడుతుంటే కుదురుగా చెప్పండమ్మా ఉండలేడు, స్పందిస్తాడు. అది ఆత్మ లేదనుకోండి, నేను ఇక్కడ ఎంత గించుకున్నా ఇక్కడ మీరు ఎలా ఉంటారు? చెప్పుకో, నీ బాధ నీదే, మా బాధ నీ బాధ నీదే, మా బాధ మాదే అన్నట్టుగా ఉంటుంటారు. మనం ఆత్మ కలిగిన వారిగా ఉన్నప్పుడే వాక్యం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆత్మ కలిగిన వారుగా ఉన్నప్పుడే నువ్వు అన్ని విషయాల్లో ఆత్మ తీవ్రత కలిగాయి. ఎలా ప్రార్థించాలో, ఎలా ఆరాధించాలో, ఎలా వాక్యాన్ని చదవాలో, ఎలా వాక్యాన్ని ధ్యానించాలో, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆత్మ తీవ్రత లేదా ఆత్మ కలిగి ఉంటే నువ్వు ఆ పని చేయగలుగుతావు. ఆత్మ లేకపోతే నీ ఆసక్తి ఉండదు. ఆత్మ లేకపోతే ఉపవాసం ఉండాలి అనేటువంటి ఆలోచనే రాదు. ఆత్మ లేకపోతే మోకరించి ప్రార్థన చేయాలనేటువంటి ఆ తీవ్రత ఉండదు. ఆత్మ లేకపోతే దేవుని బిడ్డలారా ఎంత వాక్యం చెప్పినా కానీ నీవు ఉసురోమంటూ ఉంటావు తప్ప ఆసక్తి నీలో కనబడదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయొచ్చు. ఇందులో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మిమ్మల్ని మీరు
కట్టుకోండి. మీ ఆత్మ జీవితాలు కట్టుకోండి. నీ ప్రార్థన జీవితమో కట్టుకోండి. అలా కట్టుకోవాలని దేవుడు నాకు ఇచ్చిన ప్రతి సమయాన్ని కూడా వినియోగించుకుని, చిన్నదో పెద్దదో లేదా ఉపవాస కూటమనో లేదా ఏదో కూటమని పెట్టి మిమ్మల్ని బలపరిచే ప్రయత్నంలో నాకు అప్పగించిన పనిలో ముందుకు కొనసాగుతున్నాను దేని బిడ్డలారా. ఇది ఆసక్తి కలిగిన వారు, తీవ్రత కలిగిన వారు ఎప్పుడు ప్రార్థన పెట్టినా, ఏ సమయంలో ప్రార్థన పెట్టినా దేవుణ్ణి ప్రేమించేవారు ఎట్టి పరిస్థితులు ఆగలేరు. ఒకవేళ భక్తి అవిశ్వాసం లేదనుకుంటే రోజు ప్రార్థనలేనా, రోజు అది అనుకుంటే నష్టపోయేది నేను కాదు, ఎవరిలో ఆసక్తి లేదు, ఎవరో ఆ తీవ్రత లేదో వారే నష్టపోతారు దేని బిడ్డలారా. కానీ నాకు దేవుడు అప్పగించినటువంటి పనిలో మనం అందరం కూడా ఆసక్తితో ముందుకి కొనసాగాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాం.